ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా బలపడే పరిస్థితి ఈ వారంలో మీకుంటుంది. తృతీయములో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. మీకంటే చిన్నవారి సహకారంతో పాటు పెద్దల సహకారం కూడా అనుకూలంగా కనిపిస్తుంది. జన సంబంధాలు కూడా పెరుగుతాయి. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో సానుకూలత ఏర్పడుతుంది. మీరు చేసే ప్రతి పనికి కూడా గుర్తింపు లభిస్తుంది. దశములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పదోన్నతులు అందుకుంటారు. నిరుద్యోగులకి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి సహాయం కానీ, తండ్రి నుంచి సహాయం కానీ అందుకుంటారు. లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన వాహనాలు కానీ, భూములు కానీ కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. వ్యవసాయ రంగంలో కూడా సానుకూలత ఏర్పడుతుంది. దశమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము, పని ఒత్తిడి, శ్రమ అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందులు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో మహాలక్ష్మి అష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు.